లాస్ట్ టైం ప్రాన్ పికిల్ చేసినప్పుడు అక్క రొయ్యలు ఎంతకు తీసుకున్నారని చెప్పి కామెంట్ చేశారు. అయితే ఇలా క్లీన్ చేసి ఇచ్చిన రొయ్యలు కేజీ అయితే 500. కానీ లాస్ట్ టైం తీసుకున్న రొయ్యల కంటే ఈ రొయ్యలు అయితే కొంచెం సైజులో పెద్దవే ఉన్నాయి. ఈసారి మళ్ళీ పికిల్ అయితే చేయట్లేదు అనమాట. చాలా మంది లాంగ్ వీడియో అయితే అడిగారు. ఈసారి మంచి రొయ్యలు దొరికినప్పుడు నెక్స్ట్ టైం లాంగ్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. మా పిల్లలు ఉట్టి ఫ్రాన్స్ తో కర్రీ అయితే తినట్లేదు అనమాట. అందుకనే వాళ్ళ కోసం బీరకాయ వేసి కర్రీ చేశాను. ఇలా చేస్తే కర్రీ కూడా క్వాంటిటీ పెరుగుతుంది. ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఫ్రాన్స్ కూడా వేసుకొని వాటర్ మొత్తం మిగిలిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే సరిపడగా సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించాలి. బీరకాయ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి అందులోంచి వచ్చిన వాటర్ కి ఫ్రాన్స్ అయితే ఉడికిపోతాయి. మళ్ళీ ప్రత్యేకంగా వాటర్ వేసే పనే లేదు. చివరిలో కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఇంకో 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలా సింపుల్ గా నా స్టైల్లో ఫ్రాన్స్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.